ఎందుకు వచ్చావు ఇక్కడికి? యాంకర్ గారికి నమస్కారం. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు అమ్మగారికి అయ్యగారికి నమస్కారం. అప్పుడు నా పరిస్థితి బాగులేదు, నా కన్న వాళ్ళు ఉన్నా ఏడవకండి. ఇప్పుడంతా బాగుంది కదా, అప్పుడు ఏమైంది మీకు? అప్పుడు అంత బాగలేదు, అందరూ ఏడిపించేవారు, దారుణంగా ఏడిపించేవారు. అంటే ఏ రకంగా? దారుణంగా హింసలు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా హింసలు. ఎవరు నీకు అయిన వాళ్ళేనా బయట వాళ్ళ? ఆయన వాళ్ళు బయట ఏడవకండి ఏడవకండి. పరిస్థితి అసలు దారుణంగా ఉండేదాన్ని. అసలు చెప్పుకుంటే సిగ్గేస్తుంది, అంత దారుణంగా ఉండేదాన్ని. ఒంగోలు వాళ్ళు పెట్టేస్తుంటాడు. అసలు సార్ వల్ల నాకు ధైర్యం వచ్చింది. యాతన లేకపోతే నాకు నాన్న వాళ్ళు లేరు, వాళ్ళు లేరు. ఇప్పుడు ఇక్కడ అంతా హ్యాపీగా ఉన్నారు కదా, హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇంకెప్పుడు బాధపడకండి అలాగా, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. సరే, ఎప్పుడు ఏదో అవసరం వచ్చినా కూడా మా నెంబర్ మేము మీ సార్ వాళ్ళకి ఇచ్చేసే వెళ్తాము. మాకు కాల్ చేయండి, మాకు వచ్చిన సహాయం మేము కూడా చేస్తాం. ఓకేనా? ఓకే. చిన్న పాట పాడుతున్నాను. పాట పాడతావా? సరే పాడు, చేతులు వదిలేసాయి, పాట పాడు. ప్రేమైన యేసయ్యా ప్రేమతో రూపమా, ప్రేమలో ఉన్నది ఉన్నది నా పీడ యేసయ్యా, ఆశతో ఉండాలయ్యా, సంతోషమే సావాసమే నీవే కదా, ఉత్సాహమే ఉల్లాసమే నీవే కదా. ఇవాళ ఎంత బాధపడ్డాను. ఎవరైనా వస్తారేమో, ఆదరణ కేంద్ర హాస్టల్ వస్తారేమో, చేస్తారేమో. దేవుని ప్రార్థన చేసుకొని అసలు ఏమి హింసలు పడ్డాను, హింసలు పెట్టాను, ఏమి బాధలు పెట్టాను. దేవుడి ఫోటోలు పెట్టేదాన్ని, యేసుప్రభు ఫోటోలు పెట్టేదాన్ని. అన్ని నిజాలు మాట్లాడుతుంది, అన్ని నిజాలు ఇవ్వాలి. ఈ మేడం వల్ల, యాతన కేంద్రం వల్ల, నాకు సఖీ మేడం వల్ల నాకు కొండంత ధైర్యం ఇచ్చింది. పోలీసుల వల్ల నాకు కొండంత ధైర్యం ఇచ్చింది. పోలీసుల గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ మేడం పర్లేదు, నాకొద్దు, ఏం కాదులే, మీరు హ్యాపీగా ఉండండి, ఏడవకండి. ఓకేనా? ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా, ఇంకా బాధపడకండి, సరేనా? మరి ఇప్పుడు మనతో ఉందన్నమాట. హాయ్, నీ పేరు? తిరుపతమ్మ. నువ్వు ఎన్నెళ్ళండి ఇక్కడికి వచ్చి? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆరోగ్యం బాగాలేక వచ్చాను. ఇప్పుడు ప్రెసెంట్ బాగుందా? మరి నీకు పెళ్లి పిల్లలు అలా ఏమన్నా ఎవరు తీసుకొని వచ్చారు ఇక్కడికి? సారాల్లో తీసుకొచ్చాను. గవర్నమెంట్ హాస్పిటల్ ఫోన్ చేశాను, అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, దానికి ఒక బాబు కూడా ఉన్నాడు, మీ దగ్గర పెట్టుకున్నాను. సార్ 1000 రూపాయలు ఆటోకి మాట్లాడుకొని తీసుకొచ్చుకున్నాను. నీ బాబు ఏడు? మరి బాబు అక్కడ హాస్టల్లో తీసుకున్నారు మేడం. ఎందుకు? నాకు ఆరోగ్యం బాగలేదని పెట్టేశారు. మేడం, నీకు ఆరోగ్యం బాగలేదని చెప్పి ఆ బాబుని వేరుగా పెట్టారు. నీ హస్బెండ్ మైండ్ చెడిపోయింది మేడం, అందుకని వదిలేసి వచ్చాను. నువ్వు బిడ్డను పట్టుకొని రోడ్డును ఉంటే తీసుకొని వచ్చారు. మరి మీ బాబుని చూడాలని లేదా నీకు? మరి అడిగేవా మరి సాధని మేడం ని? అడిగాను మేడం, అడిగితే వాళ్ళు పంపించినంటున్నారు. ఎందుకు పంపించినంటున్నారు? అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, అమ్మాయికి ఆడే ఉంటుంది సేఫ్టీ అని చెప్తున్నారు మేడం, పంపించట్లేదు. ఎంత బాబు?
5 సంవత్సరాలు మేడం. ఉమ్, మొన్న కూడా వెళ్ళి మాట్లాడాను, వాళ్ళు పంపిస్తా అంటున్నారు. ఇంకొక మేడం వాళ్ళు, ఉమ్, ఇంకొక మేడం పంపించినట్టుంది మేడం. ఉమ్. మరి మీ సార్ గాని మేడం గాని ఎవరితో మాట్లాడలేదా? వాళ్ళు మాట్లాడతానండి, ఇంకా వెళ్ళలేదు మేడం. మేడం కొంచెం లీవ్ కావాలని అడిగింది, ఉమ్, తర్వాత తీసుకెళ్తాలే అనింది. ఉమ్. మరి మేడం ని పిలిచి అడుగుదాం అసలు ఏం జరిగిందో. ఓకేనా మేడం? నమస్తే మేడం. నమస్కారం. సింహాద్రి గారి వాళ్ళ వైఫ్ కదా, ఏమైందండి? తిని వీళ్ళ బాబుని తిని నుంచి దూరం చేశారంటే ఎందుకు దూరం ఈ చేశారు? అమ్మాయికి హెల్త్ బాగలేదు మేడం. ఓకే. బాగా సిక్ అయిపోయి అసలు ఇంకా బ్రతకదా లేదు అనే పరిస్థితుల్లో పెద్ద హాస్పిటల్ దగ్గర చెట్టు కింద ఆ అబ్బాయిని పెట్టుకొని రక్తం బెగ్గింగ్ చేస్తుంది. అప్పుడు ఐసిడిఎస్ వాళ్ళు వచ్చేసి బాబుని తీసుకెళ్లారు. నేను హెల్త్ బాగలేదు కదా, మీ దగ్గర అబ్బాయికి ఆరోగ్యం బాగుంది, ఈ అబ్బాయిని మీ దగ్గర ఉంచుకుంటే బాగుండదు అని చెప్పి ఒక హోమ్ లో పెట్టేశారు. ఈ అమ్మాయిని మేము చూసి తీసుకొచ్చేసాము. అప్పుడు చెప్పింది ఇలా హోమ్ వాళ్ళు తీసుకెళ్లారు, మాట్లాడతామన్నా అంటే ఈ అమ్మాయిని పంపించాను. పోతే పంపిస్తామని ఒక మేడం చెప్పారంట. ఇంకొక మేడం ఇప్పుడు కాదమ్మా నువ్వు ఇంకా బాగా రికవర్ అవ్వాలి అని చెప్పారంట. మేము చెప్పాం మేము కేర్ తీసుకుంటాం బాబుని, అమ్మాయి కొంచెం బాగా రికవరీ అయింది తీసుకెళ్తామంటే రేపు దసరా సెలవులకి తీసుకొస్తామని చెప్పాను. అడిగింది మొన్న దసరా సెలవుల్లో తీసుకొస్తామన్నా, తీసుకొస్తాం మేడం. దసరా సెలవుల్లో తీసుకొస్తారంట మీ బాబుని మీ దగ్గరికి. ఇప్పుడు ఆ బాబుకి ఈమెకి ఇద్దరికి హెల్త్ రికవర్ అయిందా? ఇద్దరు బాగున్నారా? దసరా సెలవుల దగ్గర నుంచి ఆ బాబు తిన్న ఇక్కడే ఉంటారంట. హ్యాపీ. ఇంకా నేను మొన్న చెప్పాను కదా దసరా సెలవులు తీసుకొస్తాను అని. తిరుపతమ్మ ఓకేనా? అదొక్కటే నీ ప్రాబ్లం. మరి మేడము సార్ వీళ్ళందరూ బాగా చూసుకుంటున్నారా? నీ బాబుని ఒక్కటి నీ దగ్గరికి చేర్చాలి అంతేనా? మరి దసరా సెలవుల దగ్గర నుంచి నీ బాబుని నీ దగ్గరికి తీసుకొని వస్తారంట. ఓకేనా? హ్యాపీనా? మరి ఇప్పుడు మరి నీ బాబుని దగ్గరగా చూసుకొని మంచిగా చూసుకుంటూ ఇక్కడే ఉండు. నీ బాబు వచ్చిన తర్వాత కూడా వీళ్ళందరినీ బాగా చూసుకోవాలి మరి నువ్వు. ఓకేనా? ఇక్కడ ఏమేం చేస్తుంటావు నువ్వు? వంట చేస్తుంటావు. మరి నీ వంటలు అందరికి నచ్చుతాయా? నచ్చినా నచ్చకపోయినా సర్దుకొని తింటారు. బాగా చేసి పెట్టాలి అయితే. ఓకే, ఇంకెప్పుడు ఆడవకు సరేనా? ఇంత మాత్రం లేచి పని చేస్తుందని మేమైతే అనుకోలేదు మేడం. అసలు సీరియస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు బాగుంది. వాళ్ళు కూడా చెప్పారు మేము హామీ ఇచ్చాము, ఈయన బాగా రికవరీ అయింది, బిడ్డను మేము బాగా చూసుకుంటాం అనేసరికి పంపిస్తామన్నారు మేడం. ఇబ్బంది ఏం లేదు మేడం. ఓకే, ఇలాగే అందరూ కలిసిమెలిసి చేసుకోండి. ఓకేనా? ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా, సింహాద్రి గారు అండ్ వాళ్ళ వైఫ్ అని చెప్పేసి ఈ ఫౌండేషన్ ని వీళ్ళే నడిపిస్తున్నారు అనమాట. నమస్కారం సింహాద్రి గారు. సార్ చెప్పండి, మీరు ఎన్నేళ్ల నుంచి వీళ్ళని అడుగుతుంటే మేము 8 ఏళ్ల నుంచి ఉంటున్నాం, 10 ఏళ్ల నుంచి ఉంటున్నాం అని చెప్పేసి అని అంటున్నారు. మీరు ఎన్నేళ్ల నుంచి రన్ చేస్తున్నారు ఈ భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ? మేడం నమస్తే మేడం. నమస్తే. ముందు సుమన్ టీవీ వాళ్ళకి అందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మేము 2000 సంవత్సరంలో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశాం మేడం. ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి కారణం అప్పట్లో HIV ఎయిడ్స్ డిస్క్రిమినేషన్ చాలా సమాజంలో ఎక్కువగా ఉండింది. చాలా మంది అభాగ్యులు రోడ్డు మీద, తర్వాత సూసైడ్ చేసుకోవడం, రోడ్డు మీద వెళ్ళిపోవడం, అలాగే పుట్టిన పసిబిడ్డల్ని రోడ్డు మీద పడేయటం, చెత్త కుప్పల్లో పడేయటం. అటువంటి పరిస్థితుల్లో మేమిద్దరం కూడా అప్పుడు 21 years 20 years మా మిసెస్, మా గారి పేరు భవానీ, ఈ పేరు మీద ఒక ఫౌండేషన్ ని ఈ బర్త్డే రోజు గిఫ్ట్ గా నేను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. ఎక్కడైనా భర్త భార్యకి బర్త్డే గిఫ్ట్ గా శారీస్, జ్యువెలరీ లేదంటే షాపింగ్, టూర్ లో తీసుకెళ్తారు. మీరు ఒక మంచి కార్యక్రమాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, అప్పటి నుంచి కూడా చాలా మంది HIV ఎయిడ్స్ పేషెంట్స్ ని ఆదరించేవాళ్ళం. సమాజంలో మమ్మల్ని కూడా చాలా మంది చేదరించుకున్నారు. అరే ఎయిడ్స్ వాళ్ళతో వీళ్ళు కలిసి ఉంటున్నారు అని చెప్పి ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని మేమే తీసుకొచ్చి ఇక్కడ నుంచి కౌన్సిలింగ్ ఇచ్చి, తర్వాత ఒకవేళ లాస్ట్ మూమెంట్ లో చనిపోయిన వాళ్ళని నేనే భుజాన మోసి ఎంతో మంది అంత్యక్రియలు కూడా తెచ్చాను మేడం. నాకు 2006 లో రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది, నేషనల్ సివిల్ సొసైటీ అవార్డు. తర్వాత 2-3 యూనివర్సిటీ డాక్టరేట్స్ కూడా ఇచ్చాయి మేడం. తర్వాత ఇంకా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులు, చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ రావడం గొప్ప విషయం కాదు, కానీ సమాజ సేవలో నాకంటూ
ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాను. ఈ రోజు ఎక్కడైనా ఎవరైనా ఏది ఇబ్బందుల్లో ఉంటే వెంటనే సింహాద్రి గారికి ఫోన్ చేయండి అని చెప్పేసి వెంటనే మాకు ఫోన్ వస్తుంది. మేము ఎంత దూరం నుంచి అయినా తీసుకొస్తాం మేడం. మహారాష్ట్ర నుంచి కూడా ఒక పేషెంట్ ఇక్కడికి, ఒక మానసిక వికలాంగురాలని ఇక్కడ తీసుకొచ్చున్నాం. ఆ తర్వాత ఎక్కడైనా ఇక్కడ ఒంగోలు, తర్వాత ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు దగ్గర ఉండేటటువంటి జిల్లాల్లో కూడా ఎవరైనా మహిళలు వీధుల్లో తిరుగుతున్నా, ఇబ్బందులు పడుతున్నా వెంటనే మాకు సఖి పోలీసులు కానీ లేకుంటే అక్కడ లోకల్ గా ఉండేటటువంటి ఎవరైనా సోషల్ వర్కర్స్ కానీ మాకు ఫోన్ చేస్తారు. మేము తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ జాయిన్ చేసుకుంటాం మేడం. ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకుంటాము, లేకపోతే మా సొంత జీతాల్లో నుంచి ఖర్చు పెట్టి వాళ్ళందరికీ బట్టలు, భోజనం అవన్నీ ఇస్తాము. అప్పట్లో HIV ఎయిడ్స్ ఉండేటటువంటి వ్యాధిగ్రస్తలు కొంచెం ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి ట్రీట్మెంట్, అలాగే ART ద్వారా వాళ్ళకి ART మందులు ఇచ్చి, అలాగే మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ రాకుండా, తల్లి నుండి బిడ్డకి HIV సోకకుండా వాళ్ళని కాపాడేదాని కోసంగా మేము పనిచేసాం మేడం. క్రమేణా HIV వ్యాధిగ్రస్తులు తగ్గిన తర్వాత రోడ్ల మీద ఉండేటటువంటి మానసిక వికలాంగులు, తర్వాత ఎవరైతే మహిళలు సమాజంలో ఇబ్బంది పడుతున్నారో, విధి వంచితులు, తర్వాత అనాథలుగా ఉండేటటువంటి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ మహిళల మీద ఎక్కువగా ఫోకస్ చేసి గవర్నమెంట్ తో కూడా లింకప్ అయ్యి వాళ్ళు ఎక్కడైనా వాళ్ళకి ఎలాంటి కేసులు దొరికినా, లేకపోతే మేమే సమాజంలో ఎక్కడైనా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు బ్రిడ్జిల కింద, తర్వాత రోడ్డు పైన అక్కడ ఇబ్బందులు పడుతున్నా అటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి కూడా మా ఆశ్రమంలో పెడుతున్నాం మేడం. ఇప్పటికి దాదాపు 38 మంది దాకా మన ఆశ్రమంలో ఉన్నారు. వాళ్ళల్లో మాటలు రాని వాళ్ళు, తర్వాత చెవిటి వాళ్ళు, వికలాంగులు, తర్వాత ఇంకా రకరకాల విధి వంచిత గురైనటువంటి మహిళలందరూ ఉన్నారు. వాళ్ళల్లో మహారాష్ట్ర, ఒరిస్సా, బీహారు, ఛత్తీస్గఢ్ అక్కడి నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. ఓ అంత లాంగ్ నుంచి అని అంటే ఎవరన్నా పోలీసులు, సొసైటీలో ఉన్న జనాలు వీళ్ళు చేర్పిస్తున్నారు? అవును మేడం, మా ఆదరణ కేంద్రాన్ని బాగా అంటే పాత 2000 సంవత్సరాల నుంచి 24 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి అందరికీ తెలుసు మేడం. అందువల్ల అక్కడ ఉండేటటువంటి సోషల్ వర్కర్స్ కానీ, లేకుంటే అక్కడ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీసులు కానీ వాళ్ళు తెలియజేస్తారు మేడం. ఒక్కో సందర్భం నేను వెళ్ళి ట్రైన్ లో కూడా తీసుకొచ్చాను మేడం. వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసుకున్నాం మా సొంత ఖర్చులతో. దీనికి గవర్నమెంట్ గ్రాంట్ కూడా ఏం రాదు మేడం. కేవలం దాతల సహాయంతో ఈ ఆదరణ కేంద్రం నడుస్తుంది. ఒక నెలలో ఎవరైనా దాతలు రాకపోయినా కూడా మా సొంత డబ్బులు కూడా పెట్టి మేము నిర్వహిస్తున్నాం. కాంట్రా సతీష్ నాయుడు గారు అని చెప్పి ఒక సోషల్ వర్క్ ఉన్నారు హైదరాబాద్. ఆయన ప్రతి నెల 1వ తారీఖు మేము అడగకుండానే నిత్యావసర వస్తువులు ఇస్తారు మేడం ఆదరణ కేంద్రానికి. వాటర్ కూడా సమకూర్చారు సార్. అట్లాంటి దాతలు కొంతమంది ఉన్నారు మేడం. ఓకే, మీ పిల్లలు కూడా మీ బాటలోనే నడుస్తున్నారంట కదా? వాళ్ళు వెల్ సెటిల్డ్, వాళ్ళు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ శాలరీ నుంచి కూడా 25% ఈ ఫౌండేషన్ కి ఇస్తున్నారని చెప్పేసి విన్నాము. ఎలా వాళ్ళు మరి దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, లేకపోతే మీరు ఇంతే అంటే ఈ జనరేషన్ కొంతమంది అలాగే ఇంట్రెస్ట్ చూపించారు? అందరూ వీళ్ళ దగ్గరికి రావాలన్నా, వీళ్ళతో ప్రేమగా మూవ్ అవ్వాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ చూపించారు. మరి మీ బిడ్డలు మీ బాటలో నడుస్తున్నారా? మీకు సపోర్టెడ్ గా ఉన్నారా మేడం? ఇప్పుడు వాళ్ళకి 25 ఇయర్స్ 26 ఇయర్స్ అబ్బాయిలు మేడం. వాళ్ళు మా ఆదరణ కేంద్రం స్టార్ట్ చేసి కూడా 24 ఇయర్స్ 25 ఇయర్స్ అయింది. అంటే వాళ్ళు చిన్న పిల్లల నుంచి 1 year బేబీలు అప్పటి నుంచి కూడా మా ఆశ్రమానికి మాతోటే వచ్చేవాళ్ళు. ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లల్ని వాళ్ళు చూసేవాళ్ళు, వాళ్ళతో కలిసి ఆడుకునేవాళ్ళు. వాళ్ళు వెదువంచితకు గురైనా కూడా ఇక్కడ మాత్రం డిస్క్రిమినేషన్ లేకుండా ఆప్యాయతగా పలకరించి వాళ్ళతో కలిసి ఆడుకోవడం, వాళ్ళతోనే కలిసి భోంచేయడం, అట్లా బాగా అలవాటు చేశాం మేడం వాళ్ళకి. అప్పటి నుంచి కూడా మేము చేసేటటువంటి సర్వీస్ తో వాళ్ళని కూడా భాగస్వాములు చేసి పిల్లల్ని వేరే విధంగా పెంచకుండా వాళ్ళతో సమానంగా పెంచేటప్పటికి ఇప్పుడు వాళ్ళు అదే అభిప్రాయంతో అటువంటి పిల్లలకి మనం సహాయపడాలని చెప్పి ముందుగా వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళ శాలరీ నుంచి చేస్తున్నారు మేడం. ఎప్పుడైనా మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి సర్వీస్ చేస్తారు మేడం. ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్ అటు వెళ్ళి అందుబాటులో వచ్చేసి ఏ టైంలో అయినా సరే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే హాస్పిటల్ తీసుకెళ్ళటం, సర్వీస్ చేయటం వాళ్ళు చేస్తారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకెందుకులే అని చెప్పని వదిలేయకుండా ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు దీన్ని. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా 24 years అయ్యాయి అంతే కదా? ఇంకొక 1 year పోతే సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకోవచ్చు అన్నమాట. అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు తెలిసి మేమే 3 members ని చేర్చామన్నమాట ఇక్కడ. ఈ 3 members చేరు కూడా ఒకళ్ళు 1 month అయింది, ఒకళ్ళు 2 months అయింది, ఇంకొక పర్సన్ కూడా ఉన్నారనమాట. ఆమెకు లోపల హెల్త్ బాగాలేకపోతే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇలాగా మేము ఇంకా ట్రై చేస్తూ ఉన్నాం. మాకు రోడ్డు మీద ఎవరైనా కనిపించిన సహాయ స్థితిలో ఉన్నా కూడా నాకు బాగా నచ్చి వీళ్ళ ఫౌండేషన్ లో చేర్చాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ 2 times చూసాను
చూసాక ఇది థర్డ్ టైం లేదు, అందరికి తెలియచేయాలి, 2 times చూసాను ఇది జెన్యున్ గా ఉంది అని అనుకున్న తర్వాతనే మీకు నేను రివ్యూ ఇవ్వటానికి, మీ అందరికి తెలియాలి అని చెప్పేసి అయితే వచ్చాను. సో మరి చూసారు కదండి ఇక్కడ సిచ్యువేషన్స్ అన్ని ఎలా ఉన్నాయో, ఒకదానికి మించి ఉంది. మేము అన్ని మీడియాలో అందరికి మేము చెప్పలేని కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దయచేసి యాజ్ ఏ లేడీస్ గా, యాజ్ ఏ హ్యూమన్ గా మీరు ఆ పరిస్థితులన్నీ అర్థం చేసుకోవాలి. వీళ్ళకి ఎటువంటి దాతల సహాయం అయితే లేదు, వీళ్ళు జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ చేసే దానిలో నుంచే ఇస్తున్నారు. ఇంకెవరన్నా మనలాంటి వాళ్ళు ఎవరన్నా కొంచెం జాలిపడి ఇస్తే దానిని వీళ్ళు దీనికి వినియోగిస్తూ ఉన్నారనమాట. సో మనం ఎన్నో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటాం, మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేసుకుంటాం, ఫ్రెండ్షిప్ డే అని ఇలా రకరకాల సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాము. వాటిలో ఇప్పుడు ₹1 ఖర్చు పెట్టేటప్పుడు దానిలో ఒక 10 పైసలు వంతు భాగాన్ని గనక వీళ్ళకి చేర్చినా, లేదంటే ఇక్కడికి వచ్చి మీ చేతులతో స్వయంగా వీళ్ళకి ఫుడ్ పెట్టినా కూడా ఆ ఒక్క పూట ఖర్చు కూడా వీళ్ళకి మిగిల్చిన వాళ్ళు అవుతారనమాట. సో దయచేసి ఎవరన్నా ఉంటే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ని పూర్తిగా తీసుకోగలరు. లేదు అనంటే నేను ఇందాక చెప్పాను కదా అడ్రస్, ఆ అడ్రస్ కి మీరే వచ్చి స్వయంగా వీళ్ళతో మాట్లాడి ఇక్కడ సిచ్యువేషన్స్, స్థితిగతులు అన్ని చూసి వీళ్ళకి హెల్ప్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా మా బాబు బర్త్డే ఇక్కడే చేశాను కూడా, బట్ దాన్ని అయితే నేను పబ్లిష్ చేయలేదు, అలాంటివి చేయము. సో మీ అందరికీ చెప్తున్నాను అనమాట, దయచేసి దాతలు ఎవరైనా సరే వీళ్ళందరికీ హెల్ప్ చేయండి. ఈ మంచిలో మీరు కూడా ఒక చెయ్యి వేసి సాటి బాధ్యులు కండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. సంస్థలు ఎన్నో కూడా మీరు రన్ చేయాలి, ఇలాంటి అభాగ్యులు అందరినీ కూడా మీరు చేరదీసి ఇంకా 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 మంచిగా ట్రీట్మెంట్ ఇప్పించండి. మనము ఇది గవర్నమెంట్ దాకా వెళ్ళేదాకా చేద్దాము, వాళ్ళు కూడా వస్తారు. ఇది ఆషామాషి కాదండి, మీరు కూడా రావచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇక్కడ పిల్లలందరితో మాట్లాడిన తర్వాతనే మేము ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని వచ్చాము. మీ అందరు కూడా ఈ పుణ్య పనిలో ఏదైతే ఉందో దానిలో భాగ్యులు కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి, అన్ని తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మా సుమన్ టీవీ ఛానల్ ని ఫాలో అవ్వాల్సిందే.